బంగాళదుంపలతో కూర వండుకునే విధానం. కావలసిన పదార్థాలు: శనగల్ని శుభ్రంగా కడుక్కుని బంగాళదుంపల్ని శనగల్ని ఉడకబెట్టి ఉంచుకోవాలి. దీంట్లోకి మసాలా: ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 స్పూన్లు ధనియాలు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి ఉంచుకోవాలి. శనగల్ని బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుని ఇలా ముక్కలుగా కోసుకోవాలి బంగాళదుంపల్ని. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా వేసి తిప్పుకోవాలి. పచ్చివాసన అంతా పోయేదాకా ఇలా తిప్పుకోవాలి. నూనె పైకి తేలినాక మనము శనగలు వేసుకుని గరిటెతో తిప్పుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్న బంగాళదుంపలు కూడా వేసి గరిటెతో తిప్పుకోవాలి. దీంట్లో సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం, 3 వేసి తిప్పుకోవాలి. తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసుకుని గరిటెతో తిప్పుకోవాలి. శనగలు, బంగాళదుంపలు అన్నీ చక్కగా ఉడికిపోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనము కొత్తిమీర కూడా వేసి ఉడకనివ్వాలి. బంగాళదుంపలు, శనగల కూర అన్నంలోనైనా తినొచ్చు, పూరీలు చేసుకుని దాంట్లో అయినా తినొచ్చు. ఉడికిపోయినాక ఇలా గిన్నెలో తీసుకుని దీంట్లోకి మనం పూరీలు చేసుకుని తింటే చాలా బాగుంటాయి. గోధుమ పిండి పూరీలు చేసుకునే విధానం. కావాల్సింది ఇలా సాల్ట్ వేసుకోవాలి. ముందు 2-3 స్పూన్లు పాలు, కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టేసి ఉంచుకొని ఇలా ఉండల్లాగా చేసుకుని మనము పూరీ మిషన్ మీదైనా ఇలా చేసుకోవచ్చు. నూనెలో వేసి 2 వైపులా ఇలా వేయించుకోవాలి. పూరీలన్నీ ఇలా ప్లేట్లో పెట్టుకొని మనం ముందుగా వండి పక్కన పెట్టి ఉంచుకున్న శనగలు, బంగాళదుంపల కూర కూడా వేసుకుని పూరీల్లో నంచుకు తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి, చక్కగా ఇష్టంగా తింటారు. గోధుమ పిండితో చేసింది కాబట్టి 2 ఎక్కువ తిన్నా పర్వాలేదు. మీరు కూడా అందరూ ఇలా చేసి అందరికీ పెట్టండి.